ఏం పేరు మీ? నా పేరు జావీద్ అండి. ఏం చేస్తుంటారు నేను ప్రైవేట్ ఎంప్లాయీని. ఇక్కడ? నేను రాణిగంజ్లో నా షాప్ ఉంది, అక్కడ పనిచేస్తాను. ఎట్లా ఉంది బ్రో కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అయితే ఏం బాగాలేదు సార్. ఆన్ గ్రౌండ్ అయితే ఏం కనిపిస్తలేదు. ఉమ్, ఎందుకంటే టీఆర్ఎస్ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళ పని కూడా కనిపించింది ఆన్ రోడ్ల. ఎందుకంటే మా బస్తీలోనే చాలా పనులు అయినాయి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మా బస్తీలో రోడ్ ప్రాబ్లం ఉండే, అయితే సీసీ రోడ్ వచ్చింది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే, అన్ని డ్రైనేజ్ లైన్లు కొత్త లైన్లు అయినాయి. మళ్ళీ మా బస్తీలో నీళ్ళ ప్రాబ్లం ఉంటే మా బస్తీ కోసం ఒక ప్రైవేట్ బోర్ కూడా వేసి ఇచ్చారు వాళ్ళు. ఇంకోటి కరెంటు ప్రాబ్లం ఉండే, మా దగ్గర సింగిల్ ఫేస్ కరెంట్ ఉండే, మొత్తం 3 ఫేస్ కరెంట్ చేసి కొత్త వైరింగ్ మొత్తం చేశారు ఎలక్ట్రికల్ పరంగా కానివ్వండి. ఇంకోటి ఏంటంటే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడూ మా బస్తీకి అండగా నిలిచారు. మా బస్తీలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేము డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనకు పర్సనల్గా మా ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పగలుగుతాం. అయితే ఆయన రెస్పాండ్ అవుతారు, దానికి పరిష్కారం కూడా చేస్తారు. అయితే అలాంటి పరిపాలన ఉంటేనే, జనాలతో కలిసి ఉంటేనే లీడర్, వాళ్ళని లీడర్ అంటారు. ఇప్పుడు మా బస్తీలో కాంగ్రెస్ తరఫు నుంచి నిలబడిన క్యాండిడేట్ మా బస్తీకే రాలే. అసలు ఎలక్షన్ ఉన్నప్పుడు ఓటు అడగడానికి కూడా రాలే. అంటే వాళ్ళు అంతా రాకపోతే మేము ఎట్లా వాళ్ళని గుర్తుపడతాము? ఓటు వేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏమి వాళ్ళ హామీలు ఏంది? ఈ 6 గ్యారంటీలు అయితే అందరికి ఉన్నాయి, మొత్తం స్టేట్కి అనౌన్స్ చేశారు. కానీ మా బస్తీ గురించి ఏం చేస్తారు ఇండివిజువల్గా? మా బస్తీకి పెద్ద ప్రాబ్లం ఉంది. మా బస్తీ రెగ్యులరైజ్ కాలే ఇంతవరకు. 70 ఏండ్ల నుంచి ఇల్లులు ఉన్నాయి, కానీ వాళ్ళకి డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా లేవు. పట్టా కాపీస్, ఒరిజినల్ పట్టా కాపీస్ లేవు, ఇంటికి రిజిస్ట్రేషన్ కాలే ఇంతవరకు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మంచి స్కీమ్ తెచ్చింది, జియో 58, 59లో రెగ్యులరైజ్ చేసుకోండి. అన్రెగ్యులరైజ్ భూమిలు, బస్తీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రెగ్యులరైజ్ చేసి, ఒకవేళ రిజిస్ట్రేషన్ కాదు అనుకుంటే వాళ్ళకి పట్టా కాపీసు జియో 58 కింద, జియో 59 కింద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం అయితే చేసింది గవర్నమెంట్. కానీ ఈ గవర్నమెంట్ మారిపోయినాక ఆ స్కీమ్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఇంద్రమ్మ పథకం కింద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తా అన్నారు. దానికి ఒక క్లారిటీ అనేది, ఒక ప్లాన్ అనేది జనాలకు ఏం తెలుస్తలేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి ఎలక్షన్ గెలిచే ముందు అన్నారు 100 రోజుల్లో నేను 6 గ్యారంటీలు అమలు చేస్తానన్నారు. 100 రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు అయిపోయింది, కానీ ఒక ప్రాపర్ ఆన్సర్ అనేది ఒక దొరకలేదు. జనాలకి నమ్మకం కలుస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ మీద. కేసీఆర్ ఒక ఫేస్ వాల్యూ ఉంది, ఆయనను చూస్తే ఆయన ఏమైనా అంటే ఒక నమ్మకం ఉంటుంది. చలో ఒక ఇంటికి పెద్ద మనిషిలాగా ఉండే ఆయన స్టేట్కి. ఆయన చెప్తే మాకు నమ్మకం వస్తుంది, కానీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకి జనాలకి నమ్మకం వెళ్ళిపోయింది. ఒక ఎందుకంటే రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ ఒక జనాలకి పనిచేసే వాళ్ళకి జనాలు రిప్లై ఇస్తారు, ఓటు వేస్తారు, వాళ్ళ అండగా ఉంటారు. ఇప్పుడు మాకు కేసీఆర్ సార్ ఉండనివ్వండి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండనివ్వండి, వాళ్ళతోని మేము హ్యాపీ ఉన్నాము. వాళ్ళు మా కోసం పనిచేశారు. అందుకే వాళ్ళంటే మాకు నచ్చుతుంది, మేము వాళ్ళని గెలిపిస్తాం కూడా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో నాకు ఉన్న మరి కోనే కాంగ్రెస్ దానం నాగేందర్ రెడ్డి, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి మళ్ళా కాంగ్రెస్లో వెళ్ళిపోయినారు. వాళ్ళని ఆయనని ఎవరు గుర్తుపట్టదు కదా. ఈ పద్మారావు ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే నిలబడ్డారో సికింద్రాబాద్ ఎమ్మెల్యే, అయినా కూడా మా శ్రీనివాస్ యాదవ్ సార్ లెక్కనే గ్రౌండ్ మీద పనిచేస్తారు. మా ఇంటికి దగ్గరే ఉంటారు, ఆయన మాకు రీచబుల్లో ఉంటారు. ఆయన ఇంటికి కూడా వెళ్ళి మేము మా బాధలు చెప్పుకునేటట్టు ఉంటుంది ఆయన గెలిపించుకుంటే. ఇంకోటి జనాల్లో ఉండే లీడర్లు అంటేనే సిటీ వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే సిటీ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్విక్ సొల్యూషన్ కూడా కావాలి వాళ్ళకి. ఊర్లలో వాళ్ళు ఏమనుకొని కాంగ్రెస్ని గెలిపించినారు, ఏమో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుండే మాకు తెలీదు, కానీ మా సిటీ వాళ్ళు అయితే ఒక క్లారిటీగా టీఆర్ఎస్ని గెలిపించుకున్నాము. మాకు ఇంకో టర్మ్ కూడా టీఆర్ఎస్కి వస్తే చాలా పనులు అయ్యేది. ఒక కాళేశ్వరంలో ఒక చిన్న క్రాక్ వచ్చిన వల్ల గవర్నమెంట్ని డిఫేమ్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అవి టెక్నికల్గా ఏ పని చేసినా మనము ఒక దానికి ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, కాదని అంటలేదు. ఆయన ఒప్పుకుంటూ కూడా కాలేదు అని ఎవరు చెప్పదు. అయింది, ప్రాబ్లం అయింది, దానికి సొల్యూషన్ ఏం తీయాలో అది ఆలోచించాలా. కానీ ఇట్లా ఒక చిన్న చిన్న ఇష్యూస్ మీద
ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోతే పార్టీలకు నష్టం ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం ఏం లేదు. కానీ పబ్లిక్ చాలా నష్టపోయింది. ఎక్కడికక్కడ స్కీమ్లు ఆగిపోయినాయి. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒక గవర్నమెంట్ మారిపోయిందంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కే చాలా నష్టం అయిపోతుంది. వాళ్ళ పని ఉంటుంది, బిల్స్ ఆగిపోతాయి. ఆ వల్ల అట్ లాస్ట్ పబ్లిక్కే ప్రాబ్లం అది. జనాలు ఆలోచించి ఇప్పుడు మనకు ఈ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, వీళ్ళ మోటివ్ ఒకటే, సెంట్రల్లో పరిపాలన చేసుకుంటా మనకు ఇక్కడ వాళ్ళు గెలిస్తే కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ లోకల్గా ఇక్కడ ఉండదు, అక్కడ ఢిల్లీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళ ఢిల్లీకి పరిమితం వాళ్ళు, కానీ వీళ్ళు గల్లీకి పరిమితం. బీఆర్ఎస్ వాళ్ళు గల్లీకి దగ్గర వాళ్ళ రీచ్ ఉంది. వాళ్ళ ఒక లోకల్ బాడీ, లోకల్ లీడర్స్, ప్రతి ఒక్క బస్తీలో వాళ్ళ లీడర్స్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది. ఇది మాకు నచ్చుతుంది. కానీ కాంగ్రెస్ కానివ్వండి, కిషన్ రెడ్డి కూడా మాకు ఎప్పుడు సికింద్రాబాద్లో ఆయన వచ్చినట్టు లేదు. 25 crores ఎంపీ ఫండ్ కొలాప్స్ అయిపోయింది ఆయనది. ఒక్క రూపాయి పని చెప్పియలే ఆయన. ఇప్పుడు రామ మందిరం మీద ఎలక్షన్ గెలుచుకుంటాం, మేము మోడీ పేరు మీద గెలుచుకుంటామని కిషన్ రెడ్డి నమ్మకం ఉంది. ఆయన క్యాన్వాసింగ్ కూడా చేస్తలేదు వచ్చి. ఎందుకంటే ఆయన దగ్గర ఏం లేదు. ఇక్కడ వచ్చి నేను ఈ పని చేయించిన, ఈ పని చూసి నాకు ఓటేయండి అని చెప్పేది ఆయన దగ్గర ఏం లేదు. అందుకే ఆయన వస్తలేడు కూడా ఇక్కడికి, ఆయన ముఖం కూడా ఇక్కడ చూపిస్తలేడు. అందుకే ఇక్కడ ఉన్న మన లోకల్ లీడర్కి మనం గెలిపించుకుంటే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది, మనకు రీచ్లో ఉంటాడు. లోకల్గా మన ప్రాంతీయ పార్టీకి ఒక వాల్యూ వస్తుంది. ప్రాంతీయ అభిమానం తర్వాత కానీ ప్రాంతీయ పార్టీ పనిచేస్తుంది మనకి ఇక్కడ. ప్రాంతీయత మీద, తెలంగాణ పేరు మీద గెలుస్తలేడు కేసీఆర్, పని మీద గెలుస్తుండు. తెలంగాణ తెచ్చిన మా నేత ఆయన, కానీ తెచ్చినాక కూడా దానికి ఒక ట్రాక్ మీద పెట్టిండు. అప్పుడే వదిలేస్తే లేదా ఇది ఎటు కాకుండా అయిపోతుండే తెలంగాణ. కానీ గెలిచినాక ఆయన ఏ విధంగా అయితే పరిపాలించిండో ఒక ట్రాక్ మీదకి వచ్చింది. నా అనుభవం ప్రకారంగా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రాబోయే కాలంలో ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఉంటుంది మన తెలంగాణ. కేసీఆర్ లాంటి లీడర్ ఉన్నాడు మనకు, ఫ్యూచర్లో కేటీఆర్ లాంటి లీడర్ మనకు దొరుకుతుండు. కాబట్టి మన స్టేట్ గుజరాత్ కానివ్వండి, పెద్ద పెద్ద స్టేట్ల కంటే మన స్టేట్ నంబర్ 1 ఫ్యూచర్లో ఉంటుంది. మనం బీఆర్ఎస్ పార్టీకి నమ్మాలా, ఆ పార్టీ మన కోసం పని చేయాలా కూడా. ఇప్పుడు చేస్తున్నారు, కేసీఆర్ సార్ ఉన్నంత వరకు చేస్తారు. తర్వాత కేటీఆర్ సార్ మీద మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆయన వాళ్ళ డాడీ లెక్కనే ఆయన ఇంకా అడ్వాన్స్గా ఇంకా చదువుకొని ఉన్నాడు. మంచి ఐటీ రంగంలో కూడా మంచి పట్టింపు ఉంది ఆయనకి. ఇంకా ఫ్యూచర్లో కూడా మా పిల్లలకి కూడా వాళ్ళ పరిపాలనలో మా పిల్లల ఫ్యూచర్ కూడా బ్రైట్గా కనిపిస్తుంది మాకైతే ఇప్పుడే.